తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? మాకైతే ఇప్పుడు నచ్చలేదు. కరెంట్ అయితే మాకు చాలా రైతులకు బాగా ఇబ్బంది పెడుతున్నాడు. నిన్న పోయిందా కరెంట్ అంటే 1 గంట పోతుంది, సాయంత్రం వచ్చేది 24 గంటల కరెంట్ ఇచ్చేది. ఏం చేస్తున్నా అంటే మొత్తం చేనులే ఎండిపోతున్నాయి. ఎవరు చెప్పాలో మాకు అర్థమైతలేదు. అంటే ఇంతకు ముందు పరిపాలన కన్నా ఇప్పుడు మెరుగు అని చాలా మంది చెప్తున్నారు కదా. అది జనాలకు ఏం అర్థం కాదు, రైతులకు అర్థమవుతుంది. అది ఎవరే పని చేసేది, కూరగాయలు ఎట్లా పండించుకునేది, కూర ఎట్లా పండించుకునేది, జనాలకు మేము ఎన్ని ముక్కలు అంటే రైతుల అటువంటి వాళ్ళని ఇప్పుడు ఎన్ని ముక్కలు ఇరిసేస్తుంది. కానీ నచ్చలేదు. రైతు బీమా, రైతు అవన్నీ పేర్లు చెప్పింది కానీ ఇంతవరకు అమలు చేయలేదు. మరి కేసీఆర్ ఆనవాళ్ళు కనిపించాయి అన్నాడు, మళ్ళీ ఇస్తా అంటున్నాడు. ఇస్తా అంటున్నాడు అంటే అది ఇప్పుడు ఎక్కయి 12 నెలలు 13 నెలలు అవుతుందో వచ్చి నుంచి ఏది లేదు. అంటే ఇంకా ఏమి ఇస్తే బాగుంటది అనుకుంటున్నారు? మేమేమి ఇవ్వద్దాని అనుకుంటలేము. ఇచ్చినాయే హామీలు ఇచ్చినాయి ఇయ్యని కాదని అంటే ఈ బస్సులకు ఈ పిరిగి పెట్టుడికి అయితే మాకు నచ్చలేదు. మేమే నష్టపోతున్నాం. అంటే రైతుల జీవన సాగి అనేది ఆగిపోతుంది అంటున్నారు. రైతులది మొత్తం ఆగిపోతుంది. ఇప్పటికి ఫ్రీ బస్ గురించి లేడీస్ కి ఒకలా పెట్టే లాభం ఉంది. వాళ్ళ డబ్బులు మా మీద తీస్తున్నాడు అంతే.